మీనా బాలుని దెబ్బ కొట్టడానికి రోహిణికి అప్పు కొట్టేస్తానని చెప్పిన గుణతో చేతులు కలిపిన రోహిణి నిజస్వరూపం బయట పెట్టిన శృతి. ఇంతకు ఏం జరిగింది? మీనా బాలుని దెబ్బ కొట్టడానికి రోహిణి అప్పు కొట్టేస్తానని గుణ చెప్పడం ఏంటి? మరి రోహిణి గుణతో చేతులు కలిపి ఏం చేసింది? మరి రోహిణి నిజస్వరూపాన్ని శృతి బయట పెట్టడం ఏంటి? అదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక గుణ అయితే తన కక్ష తీరలేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలా అయినా సరే మీనా బాలుని దెబ్బ కొట్టడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే టైంలో రోహిణి ఇక గుణ దగ్గరికి డబ్బు కోసం వెళ్తుంది. ఏంటి మేడం, ఇప్పటికే 2 సార్లు తీసుకున్నారు, వడ్డీ అయితే కడుతున్నారులేండి, అసలు ఎప్పుడు క్లియర్ చేస్తారు అని చెప్పని అంటాడు. చేస్తాను సార్, తొందరలోనే చేస్తాను అని రోహిణి చెప్తుంది. దాంతో సరే, మీ అప్పు మొత్తం కొట్టేసి ఇప్పుడు మళ్ళీ మీకు 1,00,000 రూపాయలు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ నా కోసం మీరు ఒక పని చేయాలి, చేస్తారా అంటాడు. ఏంటండి, ఎలా ఉంది మీకు? నేను ఇప్పుడు మీకోసం పని చేయడం ఏంటి? కావాలంటే డబ్బు ఎక్కడో వచ్చాడు అప్పు తీసుకొచ్చి మీకు అప్పు కడతాను, కానీ మీరు అంటున్నట్టుగా అనగానే, మేడం అసలు నేను చెప్పే పనేంటో మీరు వినకుండానే ఎందుకంత అపార్థం చేసేసుకుంటారు అనగానే, బయట ఫైనాన్షియర్స్ అలాగే ఉన్నారు సార్, అందుకే భయమేస్తుంది అని అంటుంది. చచ్చా, నేను అలాంటి వాడిని కాదండి, నాకు ఇద్దరి మీద కక్ష అలా ఉండిపోయింది, వాళ్ళిద్దరి మీద కక్ష తీరాలి అంటే నాకు మీరు హెల్ప్ చేయాలి అంటాడు. ఎవరళ్ళు, ఏం కక్ష అంటే, కక్ష ఏంటి అనేది పక్కన పెడితే, వాళ్ళ మీద నాకు కోపం ఎందుకు అనేది పక్కన పెడితే, వాళ్ళైతే మీ ఇంట్లో వాళ్ళే అంటాడు. మా ఇంట్లో వాళ్ళు ఎవరు అంటే మీనా బాలు అనగానే, ఏంటి వీడికి మీనాకి బాలుకి గొడవేంటి? ఏదైతే మనకెందుకు, మన అప్పు అయితే కొట్టేస్తాడు కదా అని చెప్పేసేసి రోహిణి మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక అలా ఆలోచించుకున్నటువంటి రోహిణి అయితే చుట్టూ చూసి ఎవరు లేరు కదా అని మీనా బాలుతో మీకేంటి విరోధం అంటుంది. నా విరోధం సంగతి పక్కన పెట్టండి, నేను చెప్పింది చెప్పినట్టు చేసి వాళ్ళిద్దరిని విడతీయాలి అని చెప్పని అంటాడు. కొంపతీసి మీనా మీద మీకేమైనా అంటే, చచ్చా, మీనా నాకు అక్కలాంటిది, అలాంటిదేమీ లేదు అని చెప్పని అంటాడు. మరి ఇంకెందుకు వాళ్ళిద్దరిని విడతీయాలి అని అంటుంది. అదంతా మీకు అనవసరం, నేను చెప్పింది చేస్తే మీకు 3 లక్షల లాభం కదా, తీసుకున్న 2 లక్షల అప్పు కొట్టేస్తాను, ఇప్పుడు ఇంకో 1,00,000 రూపాయలు ఇస్తాను, చెప్తున్నాను కదా అంటాడు. సరే అయితే ఏం చేయమంటారు అని అడుగుతుంది. నేను నా పర్సన్ని మీ ఇంటికి పంపిస్తాను, అతను వచ్చినప్పుడు మీరు కాస్త డోర్స్ ఓపెన్ చేసి పెట్టి మీనా గదిలోకి అతన్ని పంపించండి చాలు, అంతకుమించి మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏమీ లేదు, అతను బయటకు వచ్చి చెప్పాల్సింది చెప్తాడు కదా అని అనగానే, సరే అయితే అని చెప్పని అంటుంది ఇక రోహిణి. అక్కడే రోహిణి పప్పులో కాలేస్తుంది. చూద్దాం ఏం చేస్తుంది అనేది. ఇక మొత్తం మీద ఆ రోజు రాత్రే ప్లాన్ అమలు చేయాలి అని చెప్పి అనుకుంటారు. ఇక అలా అనుకున్న తర్వాత రోహిణి అయితే గుణతోటి చెప్పినటువంటి లెక్క ప్రకారం సత్యం ప్రభావతి ఉంటున్నటువంటి రూమ్ మీనా వాళ్ళది కాబట్టి ఆ రూమే అని చెప్పి చెప్తుంది. దాంతో అతను కూడా సరేనని తన మనిషికి ఆ రూమ్ అని చెప్పి చెప్తాడు. ఆ రూమ్ని ఎలా ఆనవాలు కట్టాలి, అసలు లోపల ఎలా ఉంది అంటూ గుణ అడిగేసరికి ఇక రోహిణి ఇంటికి వెళ్ళిన తర్వాత హోమ్ టూర్ మా ఫ్రెండ్ అడిగింది అని చెప్పేసి నేను మొత్తం వీడియో తీసి పెడతాను అని చెప్పి ఇంటికి వెళ్ళాక నిదానంగా ఎవరికీ అనుమానం రాకుండా మొత్తానికి వీడియో తీసి ఇదే గది అని చెప్పి ఆ గదిలోకి వెళ్లే దారిని అటన్నిటినీ కూడా గుణాకి పంపిస్తుంది. ఆ వీడియో చూసి గుణ తన మనిషికి మొత్తం వివరంగా చెప్పేసరికి ఇక ఆ రోజు రాత్రి మీనా బాలు అక్కడ పడుకోవాల్సింది. రోహిణి ప్రభావతితో మాట్లాడి, చూడండి అత్తయ్య, మీరు ఎంతైనా ఆలోచించి చూడాలి, ఎందుకంటే ఇక్కడ మీరు రోజు ఈ గదిలో పడుకుని ఉండడం, వాళ్ళేమో బయట పడుకుని ఉండడం బాగలేదు కదా అత్తయ్య అని చెప్పని అంటే, అవును, అయితే మాత్రం వాళ్ళిద్దరిని ఇప్పుడు లోపల పడుకొనిస్తే రేపు మీకే నష్టమే అంటుంది. ఫోన్లేండి అత్తయ్య, ఇవాళ ఒక్కరోజుకి పడుకునివ్వండి అని చెప్పని అంటే, సరే అయితే నువ్వు చెప్పావు కాబట్టి అని ఇక మీనాని బాలుని ఆ గదిలో పడుకోమని చెప్తుంది ప్రభావతి. వీళ్ళిద్దరూ బయట పడుకుంటారు. రోహిణి డోర్ మాత్రం నిదానంగా తీసిపెట్టి ఉంచుతుంది వీళ్ళిద్దరూ పడుకున్నప్పుడు. ఇక అలా చేసినటువంటి రోహిణి నిదానంగా అతను వచ్చే టైంకి మెల్లగా డోర్ తీసి అతన్ని లోపలికి రానిస్తుంది. ఇక వచ్చిన అతనేమో పైకి వెళ్ళి ఆ గదిలోకి దూరిపోతాడు. ఎందుకంటే రోహిణి అప్పటికే మీనా తలుపు కట్టి మీనాని పాలు కావాలి మనోజ్కి అని చెప్పి అడగడంతో డోర్ ఓపెన్లో ఉంటుంది. బాలు నిద్రపోతూ ఉంటాడు. ఇక సరేనని చెప్పేసి రోహిణి అయితే లోపల అతన్ని నిలబెట్టేస్తుంది. అయిపోయింది కదా అక్కడికి క్లియర్.
మొత్తం మీద ఇప్పుడు ఆ గదిలో నుంచి బాలు చూస్తూ ఉండగా అతను బయటికి రావాలి. ఈలోపు ఏమవుతుందంటే ప్రభావతి నాకు బాగా నడువు నొప్పిగా ఉంది అని చెప్తుంది. అలా చెప్పడంతో ఇక సత్యం అయితే బాలుకి ఫోన్ చేస్తాడు. ఏంటి నాన్న అంటే, మీ అమ్మకి బాగా నడువు నొప్పిగా ఉందట్రా అని చెప్పని అంటాడు. సరే నాన్న, మీరు పైకి వచ్చేసేయండి, నేను కిందికి వస్తున్నాను, మీనా ఎలాగూ కిందే ఉంది అని చెప్పి బాలు కిందికి వస్తాడు. వీళ్ళు పైకి వెళ్తారు. ఈ విషయం రోహిణికి తెలియదు. ఇక లోపలున్న అతను కనిపించకుండా లోపలికి దాక్కోవటం వల్ల అతనికి కూడా ఈ మార్పులు చేర్పులు తెలియవు. మీనా రోహిణి చేతికి పాలిస్తుంది. ఇక రోహిణి పాలు తీసుకున్నాక సరే మీనా నువ్వు వెళ్ళు అంటే సరే రోహిణి అంటుంది. తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయిన రోహిణికి బాలు మీనా హాల్లో పడుకున్న విషయం తెలియదు. ఇంకేముంది, కాసేపటి తర్వాత అతను డోర్ తీసుకుని బయటకు వస్తూ ఉండగా రోహిణి గుమ్మం దగ్గరికి వచ్చి, అంటే మీనా వాళ్ళ గుమ్మం దగ్గరికి వచ్చి నుంచుంటుంది. అతను బయటికి రావడంతో ఏయ్ దొంగ దొంగ అత్తయ్య దొంగ అని చెప్పని అరుస్తూ ఉండేసరికి ప్రభావతి లోపల నుంచి వస్తుంది. షాక్ అయిపోతుంది రోహిణి. ఇదేంటి అత్తయ్య లోపల నుంచి వస్తున్నారు అని చెప్పి చూస్తూ, మీరున్నారేంటి అత్తయ్య అనగానే మీనా వాళ్ళు కింద పడుకున్నారు కదా అని చెప్పని అంటుంది. ఇక అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయిందని చెప్పేసి ఇక వాడిని పట్టుకుని నాలుగు బాధటంతో వాడు బయటకు వెళ్ళిపోతాడు. ఇక రోహిణికి గుణ ఫోన్ చేస్తాడు తర్వాత రోజున. ఏం జరిగింది అంటే, నా ప్లాన్ ప్రకారం అంతా కరెక్ట్గానే జరిగింది, కాకపోతే ఏమైందంటే మధ్యరాత్రి మా అత్తగారు నడువు నొప్పి అని పైకి వెళ్ళిపోవడంతో మీనా వాళ్ళు బయటకు వచ్చేసారు, ఆ విషయం నాకు తెలియలేదు అని చెప్పనంటుంది. సరే మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాంలే అని చెప్పని అంటాడు. అలాగే 2 రోజులు ఆగి లేదా నెక్స్ట్ వీక్లో మీ మనిషిని పంపించండి, ఇక్కడ నేను ఏర్పాట్లు చేస్తాను, జాగ్రత్తగా ఈసారి పక్కాగా ప్లాన్ చేస్తాను, అంతకైతే 2 రూమ్స్ వాళ్ళకిచ్చి మేం పైన పడుకుంటాం, అప్పుడు ఇబ్బంది ఉండదు అంటే ఏదో ఒకటి చేయండి అని చెప్పేసేసి అంటాడు. ఇక గుణ అయితే అలా అన్న తర్వాత ఫోన్ పెట్టేసి రోహిణి లోపలికి వచ్చేసరికి అక్కడ శృతి నిలబడి ఉంటుంది. ఏం శృతి అని చెప్పానంటే ఏం లేదు వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది. ఇక అక్కడ నుంచి రోహిణి కంగారుగానే గబగబా లోపలికి వెళ్ళిపోతుంది. సాయంత్రం ఇక రోహిణి అయితే ఏదైతే ప్రూవ్ చేయాలనుకుందో ఆ ప్లాన్ అమలు చేస్తారు. అలా అమలు చేసేసరికి నిజంగానే ఆ రోజు మాత్రం మీనా గదిలోంచి బయటకు వస్తాడు. దాంతో రోహిణి అయితే చాలా పెద్ద గొడవ చేస్తుంది. ఇదేంటిది అని చెప్పని అంటే, అవునత్తయ్య మీరు ఈ గదిలో పడుకున్నారు, మీనా వాళ్ళ గదిలో పడుకున్నారు, అతనికి ఎలా తెలుసు, అతను మీనా కోసమే వచ్చానని చెప్పి చెప్తున్నాడు. బాలు ఏంటిదంతా, అసలు ఇలాంటి వాళ్ళు ఇళ్లల్లో ఉంటే ఎలా ఉంటారు మిగిలిన వాళ్ళు అని మాట్లాడుతూ ఉంటే ఇంకప్పుడు శృతి రోహిణి దగ్గరకు వచ్చి చెంప చెళ్ళు అనిపిస్తుంది. ఇక రవి వాడి పట్టుకో అని చెప్పని అంటుంది. రవి వాడిని పట్టుకుంటాడు, బాలు కూడా పట్టుకుంటాడు. చెప్పరా నిజం చెప్పు, నేను గుణ కదా పంపించాడు అంటుంది శృతి. షాక్ అయిపోతుంది రోహిణి చెంప పట్టుకుని అలా షాక్ అయి చూస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి ఇక వచ్చిన అతను అనేసరికి చెప్పు, నిజం చెప్తే సరి, లేకపోతే నేను తీసుకెళ్లి జైల్లో పెట్టిస్తాను అంటుంది శృతి. అవును నేను గుణ మనిషినే అని చెప్పి అంటాడు. అనగానే ఇక వాడిని బయటకు పంపించేస్తారు. ఆ తర్వాత రోహిణిని పట్టుకుంటుంది. ఏంటమ్మా రోహిణిని ఎందుకు కొట్టావు అని అడుగుతుంది ప్రభావతి. వాడికి లోపలికి రావడానికి దారి ఏర్పాటు చేసింది ఈవిడగారే. ఆ గుణగాడితో చేతులు కలిపి మీనాని ఇంకా బాలుని విడతీయటానికి ఈ ప్లాన్ వేసింది. ఏంటి ఎంత ఇస్తానన్నాడు గుణ నీకు అని చెప్పని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, నాకు అసలు నువ్వు మాట్లాడేదేమీ అర్థం కావట్లేదంటే, అత్తయ్య మొత్తం చీటింగ్ అంతా ఈఎంఐ దగ్గరే ఉంది, చాలా పెద్ద చీటర్ తెలుసా. ఒక రకంగా ఇలాంటిది ఏ ఇంటికి కోడలు కాకూడదు అనుకుంటారు కూడా. తన దగ్గర తప్పులు ఉంటే ఉండొచ్చు, వాటిని జాగ్రత్తగా సరిచేసుకోవాలి, అంతేకాని ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలనుకోకూడదు. ఈ మధ్య ఒక అతనితో మాట్లాడటం చూశాను. అతను ఈ అమ్మాయిని నాకు ₹1,00,000 కావాలని బెదిరిస్తున్నాడు, లేకపోతే మీ అమ్మ విషయం మీ అబ్బాయి విషయం అన్నీ బయట పెడతానంటున్నాడు. మరి అదేంటో నాకు అర్థం కాలేదు అంటే రోహిణికి తల్లుందనమాట అని నాకు ఆ మాటల్లో అర్థమైంది అంటుంది శృతి. దంతా విని ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. జేంట్ రోహిణి ఇదంతా అని చెప్పనంటే అది కాదత్తయ్య అంటూ ఉంటే, రేపు ఆ గుణాగాడికి ఉంటుందా నా చేతిలో అంటాడు బాలు. ఈ విధంగా మొత్తానికి రోహిణి ఒకదానికి ఆశపడి ఇదంతా చేస్తే మొత్తం అంతా కూడా బయటపడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.